పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై ఫైర్ అయిన ఏఐసీసీ స్పోక్ పర్సన్ గిరిజా షెట్కార్. నేషనల్ హైవే 161 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే 2011లో అప్పటి జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ఆధ్వర్యంలో జీవో విడుదల కావడం జరిగిందని ఏఐసీసీ స్పోక్ పర్సన్ గిరిజా షెట్కార్ అన్నారు. సోమవారం నారాయణఖేడ్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోని అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని, పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. భూపాల్ రెడ్డి చేసిన భూ కబ్జాలని నెల తర్వాత బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది అవసరం ఉందని చెప్పి గెజెట్ లో డేట్ కూడా ఉంది. 4th ఏప్రిల్ 2011 అప్పుడు మనం సర్వే రిపోర్ట్స్ ఇంజనీర్స్ అంతా పంపిస్తే 2 సంవత్సరాల తర్వాత 2013లో ఈ జియో అనేది రిలీజ్ అయింది. మరి ఇంత డీటెయిల్ ఉన్నదానికి చదువు రాకపోతే మరి గెజెట్ అనేది ఏంటో అని అర్థం కాకుండా మరి ఎమ్మెల్యే ఎట్లా అయ్యారో అనేది తనే ఆలోచించుకోవాలి. ఇక వస్తే ముందు నారాయణఖేడ్లో ప్రజా దర్బారు పెట్టి ప్రతి ఊర్లలో భూపాల్ రెడ్డి ఏ భూములు కబ్జా చేసిందో అందరు బాధితురాల్ని కలిసి దీని రిపోర్ట్ తయారు చేసి మేమే ప్రభుత్వంకి యాక్షన్ తీసుకోవాలని ఇస్తున్నాం. నెల రోజులు ఓపిక పట్టు భూపాల్ రెడ్డి నువ్వు. ఇక వస్తే బీబీ పాటిల్ గారు మరి ఇదే హైవే మీద కాంట్రాక్టులు చేసుకొని కమిషన్ దీని మరి హైవే నేనే చేసినా అని ఫీల్ అవుతున్నారు. మరి కాంట్రాక్టర్ కూడా అనుకుంటారు కదా మనమే చేసినామని. ఈ ప్రభుత్వం రోడ్లు ప్రతిదానికి ఇక్కడ రోడ్ వేసాము, ప్రతిదానికి అక్కడ రోడ్ వేసాము, ఏం చేశారంటే ఆ రోడ్ వేసామని. రోడ్లు ఒకటి కడితే సరిపోతుందా? సురేష్ షెట్కార్ గారు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చారు, ఎల్లారెడ్డిలో నారాయణఖేడ్లో కాలేజ్ తీసుకొచ్చారు. మరి ప్రజలందరికీ సమస్యలు వినడానికి ఇక్కడే ఉన్నారు. మరే పదే ఈ ఒక్క గెజెట్ని పట్టుకొని ఈ ఎమ్మెల్యే ఓడిపోయి భూపాల్ రెడ్డి గారు మతి తప్పింది. సొంత తల్లిదండ్రులది భూమి తీసుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఇష్యూని ఇంకా పెద్దలు చేసుకోకుండా ఇది వాళ్ళ ఇంటికి కూడా కాపీ పంపిస్తున్నాము. ప్రతి ప్రెస్ వాళ్ళు కూడా ఒక కాపీ తీసుకోండి, ప్లీజ్ చదవండి. థ్యాంక్ యూ.